హర్షదీప్ రేర్ ఫీట్ తొలి ఇండియన్ బౌలర్గా రికార్డు. ఫ్రెండ్స్, రాత్రి జరిగిన యూఎస్ఏ వర్సెస్ ఇండియా మ్యాచ్లో అయితే హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారనమాట. 4 ఓవర్లు వేసి కేవలం 9 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ అయితే పడగొట్టారని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ బౌలింగ్ అని చెప్పుకోవచ్చు. 4 వికెట్స్ పడగొట్టారనమాట. ఎక్సలెంట్ బౌలింగ్. సో తను ఏంటంటే ఫస్ట్ బాలే ఒక మంచి స్వింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ బాలే ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశారనమాట యూఎస్ఏ బ్యాటర్ని. అద్భుతంగా అనిపించింది చూసేకి. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా ఈసారి T20 వరల్డ్ కప్ ఖచ్చితంగా గెలవబోతుంది అని చెప్పాలి, ఎటువంటి సందేహం లేదు. హర్షదీప్ సింగ్ కానివచ్చు, బుమ్రా కానివచ్చు, మిడిల్ ఆర్డర్లో ఆ హార్దిక్ పాండ్యా కూడా నైట్ కూడా 4 ఓవర్స్ చేసి 1 ఓవర్ మెయిన్ ఓవర్ మరి చేసి 2 కీలక వికెట్స్ అయితే తీశారని చెప్పుకోవచ్చు. అద్భుతంగా రాణిస్తున్నారు. కోర్స్ అది బౌలింగ్ పిచ్ అయి ఉండొచ్చు అండి, నేను కాదన్ను. బౌలింగ్ పిచ్ అయినా సరే అంత మంచిగా బాల్ లైన్ అండ్ లెంత్ వేయాలి అని అంటే, అంత ఫిట్నెస్తో వేయాలంటే అది మామూలు విషయం కాదు. ఇంకోటి ఏంటంటే శివం దూబే ఒక నైట్ మంచిగా 35 బాల్స్ 31 రన్స్ కొట్టాడనమాట. మంచిగా ఫామ్లోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ 50 సాధించాడని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్. కాకపోతే విరాట్ కోహ్లీ ఫామ్ కొంతవరకు దెబ్బతీస్తూ ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఓపెనర్ ఎప్పుడైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంటే ఒకరు అవుట్ అయినా ఒకరు బాగా ఆడాలి ఖచ్చితంగా. ఇద్దరు కూడా విఫలమవుతారు మనం చూస్తున్నాం అనమాట. రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ కొంతవరకు పర్వాలేదు అనిపించినా, రెండో మ్యాచ్లో మూడో మ్యాచ్లో అయితే కొంతవరకు విఫలమయ్యారు. అలానే విరాట్ కోహ్లీ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఒకటి కొట్టాడు, రెండో మ్యాచ్లో 4 కొట్టాడు, ఇప్పుడు మూడో మ్యాచ్ డక్అవుట్ అయ్యాడు అనమాట. సో ఏదేమైనా కొంతవరకు ఓపెనింగ్ పార్ట్ అయితే ఇబ్బంది చేస్తూ ఉంది మన ఇండియన్ టీంకి. కాకపోతే ఫ్రెండ్స్, మన బౌలర్లు విరుచుకుపడుతున్నారు అనమాట. బౌలర్లు క్యాచెస్ కూడా ఎక్కడ కానీ వదలడం లేదు. పాయింట్లో ఉన్నారు, అందరూ కూడా ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క గెలుపుతో మన టీం ఇండియా పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలబడింది. అట్ ది సేమ్ టైం సూపర్ 8 టీమ్స్లో ఫస్ట్ టైం అయితే క్వాలిఫై అయిపోయింది అని చెప్పుకోవచ్చు టీమిండియా. ఎక్సలెంట్. ఫ్రెండ్స్, మీ పాయింట్ ప్రకారం హర్షదీప్ సింగ్ బౌలింగ్ ఏ విధంగా ఉన్నది కామెంట్ తెలియచేయండి. తను చేసిన స్పిన్ అంటే స్పిన్ కాదని స్వింగ్ అవుతుంది అనమాట. బాల్ 135+ స్పీడ్ వేస్తున్నాడు. 135+ స్పీడ్తోనూ ప్లస్ బాల్ స్వింగ్ అవుతుందంటే ఎంత తను ప్రాక్టీస్ చేస్తుంటాడో అని నాకు అర్థమవుతుంది అనమాట. బుమ్రా నైట్ వికెట్లు పడకపోయినా సరే, బుమ్రా అంటే ప్రతి ఒక్కరు భయపడతారు. వరల్డ్ క్లాస్ నెంబర్ 1 బౌలర్ కాబట్టి ఖచ్చితంగా తను కూడా ఇంకొంచెం ఫామ్లోకి వచ్చి బౌలింగ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే ఈ ఒక్క మ్యాచ్ కాదు, ఓవరాల్గా చెప్తున్నాను నేను. సో కాబట్టి ఏదేమైనా సరే T20 వరల్డ్ కప్ ఈ 2024లో టీమిండియా కొట్టబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ పాయింట్ ప్రకారం ఏ టీం గెలుస్తుందని కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.